మంగళవారం హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ తాండా ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీకి 16 నుండి 20 తేదీ వరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేశారని, అటు జాబితాను ఫైనల్ చేయుటకు ప్రజల అభిప్రాయాల సేకరణకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రజల మధ్యలో ఎంపిక జరగాలని నిష్పక్షపాతంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పథకాల అమలులో భాగంగా 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో గ్రామస్తులను, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మాణిక్యం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏవైతే సర్వే ఇప్పటివరకు మన డిపార్ట్మెంట్ అని కూడా చేసినాయో సో దాన్ని ప్రజలకందరికీ కూడా వివరించి చెప్పాలనేసి ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని ప్రకారం ఏదైతే రైతు భరోసా మీ అందరికీ కూడా మనము తీసేయడం జరుగుతుంది. అవి కాకుండా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు కూడా మనము రైతు భరోసా ఈ సీజన్ నుంచి మనము 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి అంటే భూమి లేని నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు, భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు మనము ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఇది కూడా కుటుంబానికి 6,000 ఒక సీజన్కి, అదే కుటుంబానికి 12,000 సంవత్సరానికి ఇచ్చే విధంగా కూడా మనం ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో దీంట్లో ఎవరికైతే